హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. జస్ట్ వన్ వర్డ్ మాత్రమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. దట్స్ ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, దయాదాక్షిణ్యము కలిగిన వాడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభు. వాక్యమైన దేవుడు మాతో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్క జీవితాన్ని మీరు వెలిగింపజేసిన ఆయన బాగు చేసి దినదినము నా ప్రభు నీతో మరింత సమీపముగా నీకిష్టులుగా జీవించినట్లుగా సహమదాయిచేయండి. అలా నీ వాక్యపు ఆశీర్వాదము చేత నీ ప్రజలను దీవించి మహిమ మీరు పొందండి. అల్పుడను నీ పాదధూళిని తండ్రి, అపాత్రుడను తండ్రి క్రీస్తునందు నన్ను మరుగుపరిచి అభిషేకించి మీ దాసుని నోట నీ వాక్కుంచి మీరు మాట్లాడండి. పిలిచిన దేవుడవు ఎంత నమ్మదగిన వాడు కనుక అలాగూ చేస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మసహమును కోరి యేసు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన ఆశీర్వాదకరమైన పరిశుద్ధమైన పునరుత్థాన దినాన్ని బట్టి ప్రభు నామమునకే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపా సమాధానము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యముల నుండి అనేకమైన విషయాలు ప్రభువు తెలియజేస్తుండగా మీ మధ్య ఈ దైవ వాక్యాన్ని పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక విషయం మనం గమనించాలి. దేవుడు మానవుని యొక్క మేలు కొరకు, క్షేమము కొరకు కొన్ని పరిస్థితులను లేకపోతే పద్ధతులను, నియమాలను అని పెట్టాడు. ఆ నియమాలలో ఒక ప్రముఖమైన నియమం ఏంటంటే ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకున్నప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి దేవుని రాజ్య సంబంధమైనది మొదట మనం వెతుకున్నప్పుడు, వాటిని ధ్యానం చేస్తున్నప్పుడు, వాటిని అనుసరిస్తున్నప్పుడు దేవుడు మనకు భౌతికంగా అలాగే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదములు ఆయన అనుగ్రహిస్తాడు. ఆమేన్. అందులో భాగంగా మీరు గమనించండి, ఎవరైతే వీటిని అనుసరిస్తారో వారు ప్రభువుకు ఇష్టలుగా జీవిస్తారు. ప్రభుకి స్తోత్రం. ప్రత్యేక స్థలాల్లో పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ కొన్ని సంఘాలకు రాస్తే ఏమంటాడంటే, నేను మనుషుల మెప్పు కొరకు పరిచర్య చేయటం లేదు. మనుషుల మెప్పు అనే పదానికి అర్థం ఏంటంటే మనుషులకు సంతోషపరచినట్టుగా అంటే పరిచర్య కావలసింది, దేవునికి ఇష్టమైన పరిచర్య. ప్రభుకి స్తోత్రం. కాబట్టి అందులో భాగంగానే అందరికీ క్షమాభివృద్ధికరమైన లేఖన భాగం ఏంటంటే అపవాదికి చోటు ఇవ్వకుడి అన్నాడు. మరో విధంగా చెప్పాలంటే సాతానుకు చోటు ఇవ్వకూడదు. ఎక్కడ? ఒక విశ్వాసి అతని జీవితంలో సాతానుకు చోటు ఇవ్వకూడదు. రక్షణ పొందిన దినాల్లో ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నేను పాపిని, నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచము, తర్వాత నా హృదయంలోనికి రమ్ము, నాలో నివాసం చేయ. ప్రభువును ఆహ్వానించిన తర్వాత, హృదయంలోనికి ఆహ్వానించిన తర్వాత ఆయనకి కదా స్థానం ఇవ్వాలి, ఆయనకి కదా సర్వాధికారం ఇవ్వాలి. ఆయన అధికారి ఉన్నాడు, ఆయన ప్రభువు అయి ఉన్నాడు. అసలు ప్రభువు అనే పదంలోని అర్థం ఏంటంటే ఆయన నీ జీవితం మీద సర్వాధికారము కలిగిన వాడని అర్థం ప్రభువు అనే పదానికి. ప్రభుకి స్తోత్రం. ప్రభువు అనే పదానికి మరో అర్థం ఏంటంటే, ఒకటి యజమానుడని అర్థం. యజమానుడు అన్న వెంటనే నీవు ఏమై ఉన్నావు? యజమాను దగ్గర జస్ట్
ఒక పనివాడు మాత్రమే. ఓకే, సో యజమానుడు అన్న వెంటనే పరిపూర్ణమైన అధికారము నీ మీద అతనికి ఉన్నది. ప్రభుకి స్తోత్రం. బట్ ఇక్కడ గమనించినప్పుడు ప్రభువుకు స్థానం ఇవ్వకుండా అనేక మంది వారు స్వ ఇష్టానికి, స్వచిత్తానికి, స్వార్థానికి అవకాశాన్ని ఇస్తున్నాడు, ప్రభువుకు స్థానం ఇవ్వకుండా. ఇక్కడ ప్రభువు లేఖనం ఏం చెప్తుందంటే అపవాదికి చోటు ఇవ్వద్దు. సరే, అపవాది ఏం చేస్తే అపవాదికి చోటు ఇచ్చినట్లు? ఇందులోనే దైవ వాక్యం మనకు స్పష్టంగా చెప్పబడినది, మాట్లాడింది. ఏమని మీరు గమనిస్తే పై వచనం నుండి చదువుకుందాం. 25వ వచనం నుండి, మనము ఒకరికొకరము అవయములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. నెంబర్ 1, మొదటి విషయం గమనించండి. మనమందరం కూడా ఒకరికొకరము అవయవములమై ఉన్నాం. అవయములు అవడం ఏంటి? క్రీస్తు సంఘమునకు శిరస్సు కనుక ఆయన శరీరములో మనమందరం కూడా అవయములుగా ఉన్నాం. మన సంఘములో పాలిభాగస్తులు కనుక ఆయన శరీరమై ఉన్నాం. కనుక మనమందరం కూడా అవయవములై ఉన్నాము. కనుక మీరు ఒకరితో ఒకరు సత్యమే పలకాలు కానీ అబద్ధం ఆడకూడదు అన్నాడు. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఇది ఎవరికి సంబంధించింది? అపవాదికి ఎప్పుడు ఒక వ్యక్తి అవకాశం ఇస్తున్నాడు అని అంటే, చోటు ఇస్తున్నాడు అంటే అబద్ధం ఆడినప్పుడు అపవాదికి అవకాశం ఇస్తున్నాడు. బికాజ్ యోహాను సువార్తలో మనం చదువుకోగలిగితే, రైట్, 8వ అధ్యాయము 44వ వచనాలు చూస్తే అపవాది గురించి యేసు ప్రభు వారు ఒక మాట చెప్తాడు. చదువుదాం వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడే ఉండి సత్యమందు నిలిచుండువాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధానికే. ఒక వ్యక్తి అబద్ధమాడినప్పుడు, ఇది మీకు చాలా సింపుల్గా సాధారణంగా అనిపించవచ్చు, కానీ గమనించండి, లోతైన వాక్యం ఏమి కాకపోవచ్చు నీ దృష్టికి, కానీ గమనించండి, అబద్ధమాడినప్పుడు అపవాదికి చోటు ఇస్తున్నారు. ఎందుకు? అబద్ధం ఎవరి మూలంగా కలిగింది? ఇక్కడ మనం చదువుకున్న లేఖన భావంలో యోహాను సువార్తలో యేసు ప్రభు ఏమన్నాడంటే, వాడు అబద్ధికుడును, అబద్ధానికి జనకుడు. జనకుడు అంటే జననమిచ్చేవాడు లేదా పుట్టించేవాడు అనగా తండ్రి, అబద్ధానికి తండ్రి అయినా. అబద్ధం ఆడిన ప్రతిసారి నువ్వు అపవాదికి చోటు ఇస్తున్నావు. ఎవరైనా సరే. అతని గురించి మరో మాట కూడా మనం చూసాం, ఏంటంటే వాడు హంతకుడు అని, నరహంతకుడు అని. ఇంకో విచిత్రమైన మాట ఏంటంటే, చాలామంది తప్పు చేసినప్పుడు దానికి ఎవరైనా అడిగారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళావు, అసలు ఏం చేసావు అని అడిగితే దాన్ని చెప్పడానికి కొద్దిగా సంశయపడి ఏం చెప్పాలరా బాబు అని ఆలోచిస్తారు. ఆలోచించి అబద్ధం చెప్తారు, కానీ ఆలోచించి అబద్ధం చెప్తారు. కానీ సాతానుడు అబద్ధం చెప్పేటప్పుడట తన స్వభావం అది కాబట్టి అసలు స్పాంటేనియస్గా లోపల నుండి నదుల్లాగా వచ్చేస్తుంది, ప్రభావం వల్ల వచ్చేస్తుంది. ఇక ఏమి చెప్దామా అనే ఆలోచన అసలు ఉండదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఇది అతని ద్వారా కలిగినది, అతని మూలంగా కలిగినది. వాడే దానికి జనకుడు. మనమందరం కూడా దేవుని బిడలం. ప్రభుకి స్తోత్రం. ప్లీజ్ దయచేసి వినండి, సత్యమే మాట్లాడండి. సత్యం అనేది ఒక దట్టి లాంటిది. సర్వంగ కవచంలో ఒక ఏమనొచ్చు అంటే ఆయుధం కాదు, ఒక కవచం అది. సత్యం అనేది ఎఫెసీ పత్రికలో మనం చదువుకుంటే 6వ అధ్యాయంలో 10వ వచనం రాయబడింది ఏంటంటే, తుదకు సహోదరులారా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. 12వ వచనానికి వచ్చినప్పటికీ మీరు అపవాది తంత్రమును ఎదిరించడానికి దేవుడు అనుగ్రహించిన సర్వంగ కవచమును ధరించుకొనుడు అన్నాడు. ఏంటి దేవుడు ఇచ్చిన సర్వం కవచం అంటే? అందరూ చాలా విషయాలు మాట్లాడారు. అందులో ఒకటి ఏంటంటే, మీ నడుమనకు సత్యమనే దట్టి కట్టుకొనుడి. ప్రభుకి స్తోత్రం.
యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుచు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31, 32 వచనాల్లో మాట్లాడుతూ మీరు సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులుగా. ఈ సత్యం ఎంత ప్రాముఖ్యమైనదంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ 17వ వచనంలో అంటాడు, తండ్రి వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయము. ఎలానగా నీ వాక్యమే సత్యము. ప్రభుకి స్తోత్రం. ప్లీజ్ స్పీక్ ట్రూత్. సత్యమని మాట్లాడండి. మీ ఇంట్లో కావచ్చు, మీ యొక్క సంఘములో కావచ్చు, మీరు చేస్తున్న రంగాల్లో అంటే పని రంగాల్లో ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, సమాజమైనా కావచ్చు. స్పీక్ ద ట్రూత్. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ అబద్ధం ఆడితే ఓకే, అపవాదికి చోటు. అందుకే లేఖనం సెలవిస్తుంది, అపవాదికి చోటు ఇవ్వద్దు. సత్యం మాట్లాడండి. ఏం పొరపాటు ఏమైపోద్ది? సత్యం మాట్లాడితే ఏమవుద్దో తెలుసా? సత్యం చెప్తే ఒక్కొక్కసారి తప్పు చేసినప్పుడు సత్యం చెప్పాడు అనుకోండి, అతనికి ఏం జరుగుతుంది? ఇబ్బంది కలుగుతుంది, బాధ వస్తుంది. ఎందుకంటే నీవు పలానా తప్పు చేసావని చెప్పేసి అతన్ని శిక్షించడానికి వస్తారు. కానీ శిక్షించడమే కాదు, వినండి శ్రద్ధగా, చాలామంది శిక్షిస్తారు అనే భయముతో నిజము చెప్పకుండా అబద్ధాలు చెప్తారు. కానీ వినండి, సత్యము చెప్తే శిక్షే ఉండదు. శిక్ష ఒకటే ఉండదు, ఏరే మార్గము కూడా ఉంది. ఆ మార్గం ఏం తెలుసా? సత్యము చెప్పిన తర్వాత అవతల వ్యక్తి శిక్షించడానికి వస్తాడన్నమాట, వాస్తవమే. కానీ నువ్వు ఒప్పుకుంటే అక్కడ క్షమాపణ కూడా జరుగుతుంది. స్తోత్రం. క్షమాపణ ఎక్కడ దొరుకుతుందో అక్కడ శిక్ష తప్పించబడుతుంది. అందుకే కదా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు కూడా చెప్పే విషయం ఏంటి? మనం దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా నేను తప్పు చేయలేదు అన్నారు అనుకో, దేవుడు ఏం చేశాడు? అందుకే యేసుప్రభు నేను నీతిమంతుల కోసము రాలే. మరి నేను నీతిమంతుడు అంటే సరే నీకోసం రాలేదు రా బాబు అంటాడు. ఎవడైతే తన సముఖములో తన బలహీనతను ఒప్పుకుంటారో వాడి కొరకు ప్రభు ఏమంటుంటే కానీ క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు, శిక్షించడానికి కాదు. వినండి, యేసు ప్రభు ఎవరికి ప్రజెంట్ కాలంలో, ప్రస్తుత కాలంలో ఈ లోకం ఉన్నంత వరకు ఎవరిని శిక్ష విధింపు ఇవ్వరు. ఎందుకు? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో, స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. 13వ వచనంలో చూస్తే, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో నుండి మనుష్య కుమారుడు తప్ప పరలోకముకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. అరణ్యములో కంటిన్యూ చేద్దాం. 17వ వచనంలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రజెంట్ ఈ ప్రజెంట్ ఉన్న లోకము నాశనమగు వరకు, ప్రస్తుతమున్న యొక్క లోకము సంపూర్ణముగా వినాశమయ్యే వరకు దేవుడు లోకాన్ని తీర్పు తీర్చడానికి యేసు ప్రభువును పంపలేదు. దేనికి పంపించారు? ఆయన లోకాన్ని రక్షించడానికి పంపించాడు తప్ప, విమోచించడానికి పంపించాడు తప్ప తీర్పు తీర్చడానికి కాదు, తీర్పు తీర్చి శిక్ష విధించడానికి కూడా కాదు. ఈ తీర్పు అనేది, శిక్ష విధింపు అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఈ లోకము సంపూర్ణముగా లయమైపోయినప్పుడు. సో ఇప్పుడు పాయింట్ ఏంటి? నేనేం చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి. మనము సత్యము ఒప్పుకుంటే దేవుడు తీర్పు ప్రజెంట్ తీర్చాడు. అందుకే సత్యం ఒప్పుకోవాలి. పొరపాటు జరిగిందా? ప్రభువా నేను పొరపాటు చేశానని ఒప్పుకోండి. ఏదైనా తప్పిదం జరిగిందా? ప్రభువా నాలో తప్పిదం నేను చెప్పేదంతా అర్థమైందా? ఆయన ప్రజెంట్ తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చాడంటే ఏమొస్తుంది? శిక్ష విధింపు వస్తుంది. కానీ ఆయన తీర్పు తీర్చడానికి రాలే, విమోచించడానికి వచ్చాడు.
అందుకే దేవుని ప్రజలారా సత్యమే మాట్లాడాలి. ఏదో జరిగిపోద్దని చెప్పేసి భయపడిపోయి అపవాదికి అబద్ధము చెప్పి అపవాదికి చోటు ఇవ్వద్దు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. రెండో భాగాలు చూస్తే వాడు నరహంతకుడు. ఓకే, అతని గురించి లేఖనం ఏం సెలవిస్తుంది? అతడు నరహంతకుడు. యోహాను సువార్త మనం చదువుకున్నాం ఏంటంటే అతడు నరహంతకుడు. యోహాను సువార్త 10వ అధ్యాయం ఈవెన్ 10వ వచనంలో కూడా మనం చూస్తే దొంగ హత్యను నాశనం చేయడానికి వస్తాడు, కానీ మరి దేనికిని రాడు. దేవుని ప్రజలారా, అబద్ధాన్ని గురించి మాట్లాడాడు, సత్యమును గురించి మాట్లాడాడు. అలాగే వాడు నరహంతకుడు అనే విషయాన్ని చెప్పబడింది. అలాగే ప్రత్యేకముగా 26వ వచనంలోనికి ఎఫెసీ పత్రికలో మనం చదవగలిగితే 4వ అధ్యాయంలో కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపం ఎవరి మూలంగా వచ్చింది? కోపం రావడంలో తప్పేం లేదు. హలో వినండి, కోపం రావడంలో తప్పలేదు. కోపపడకపోతే మనుషులు ఎలాగా సెట్ రైట్ అవుతారు? ఎవరు ఏ విధంగా వాళ్ళు దిద్దుకుంటారు కోపం లేకపోతే? ఒక్కొక్కసారి కోపం అన్నది ప్రజలకి దిద్దుబాటుకు కారణమవుతుంది. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ చెప్పిన మాట శ్రద్ధగా వినండి. కోపపడుడి కానీ పాపము, కోపం మూలంగా పాపం జరగకూడదు. సో అందుకే వాటికి స్థానం ఇవ్వకూడదు. అందుకే 26వ వచనంలో మాట్లాడితే ఏమంటుందంటే, ఒకవేళ కలిగినా సరే కోపం వచ్చినా సరే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండ. మరలా సేమ్ పాయింట్. ఏ పాయింట్? అపవాదికి చోటు. ఒక వ్యక్తి కోపమును అలాగే నిలిచి ఉండనిస్తే అతనిలో ఎప్పటి వరకు? సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపమును వదలకుండా ఒకవేళ ఉండనిస్తే మరలా అవకాశం, అపవాదికి మరలా అవకాశం, వాడు ఎంటర్ అవుతాడు. ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో అనేక స్థలాల్లో చాలామంది వారికి తెలియకుండానే అపవాదికి చోటు ఇచ్చేస్తున్నాడు. వాడొచ్చి స్వాతంత్రంగా దాన్ని స్వాధీనం చేసుకొని తన అదుపులో ఉంచుకుంటున్నాడు. యేసు ప్రభు మాట మీకు చెప్పనా? ప్రభుకి స్తోత్రం చెప్తారు గట్టిగా? హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చూడండి. యేసు ప్రభు చెప్పిన మాట వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇకను నేను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమియు. గట్టిగా స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ, ఇక నేను మీతో విస్తారముగా ఇక మాట్లాడాను, నేను చెప్పవలసిందంతా చెప్పేశా. ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే నేను వెళ్ళిన తర్వాత తండ్రి దగ్గర వేడుకుంటాను, పరిశుద్ధాత్ముడు వస్తే నేను చెప్పిన సంగతులను కూడా ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను చెప్పవలసింది కూడా చెప్పేశా. హలో, ప్రభు చెప్పిన మాట చూడండి. నేను చెప్పాల్సింది అది చెప్పేశాను, ఇక నేను విస్తారంగా మీతో మాట్లాడాను, మీరు వెళ్ళిపోతా, నేను పంపిస్తాను. నేను ఏదైతే చెప్పానో అదే మరలా జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్ముడు వస్తే. హల్లెలూయా. అయితే మరో విషయం వినండి. ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, అతనితో నాకు ఎటువంటి సంబంధమే లేదు. ఇంగ్లీష్ వెర్షన్లో చదివితే అక్కడ ఏమంటాడంటే, ఆయనకు సంబంధించింది నాలో ఏమీ లేదు అంటాడు. ప్రభుకి స్తోత్రం. తెలుగు వెర్షన్ ప్రకారముగా అతనితో నాకు ఎటువంటి సంబంధం లేదన్నాడు. ఇంగ్లీష్ వెర్షన్ ప్రకారంగా చూస్తే ఆయనకు సంబంధించింది నాలో ఏమీ లేదన్నాడు. ప్రభుకి స్తోత్రం. అపవాదికి చోటు అసలు లేదని యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక మనిషి జీవితంలో అతనికి సంబంధించిన క్రియలు ఏమైనా ఉంటే వాడు అపవాదికి చోటు ఇచ్చినట్టే. అందుకే మనం చూసుకున్నాం, అబద్ధం అపవాదికి చోటు ఇవ్వడం, కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచుండనియడం అపవాదికి చోటు ఇవ్వడం. ఈ కోపము సూర్యుడు అస్తమించే వరకు కూడా ఎందుకు విడిచిపెట్టలేదు? దీన్ని మరో విధంగా మీకు చెప్పాలండి, అందరూ వినాలి శ్రద్ధగా. కోపాన్ని విడిచిపెట్టలేదు అనే పదానికి మరో అర్థం ఏంటంటే,
అతడు ఆ వ్యక్తిని క్షమించలేదు అని అర్థం. అపవాది తంత్రములలో ఒక తంత్రం ఏంటంటే క్షమించకుండా ఆపడం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, స్తోత్రం, హల్లెలూయా, 2వ అధ్యాయం అందరూ తీయాలి. ప్రభుకి స్తోత్రం. 8వ వచనం నుండి చదువుకుందాం. సరే, నేను చదువుతాను. 5వ వచనం నుండి చదువుతాను, అందరూ శ్రద్ధగా వినండి. ఎవడైనాను దుఃఖము కలుగు చేసి ఉండినలా నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీ అందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోప గొరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. ఈ మాట మీకు కొద్దిగా వివరించి చెప్పాలి. ప్రభుకి స్తోత్రం చెప్పండి తలపైకి. ఇక్కడ చెప్పబడిన అంశం ఏంటంటే, ఎవడైనా సరే సంఘానికి కానీ వాక్యమునకు కానీ వ్యతిరేకముగా ప్రతికూలంగా ప్రవర్తించారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే సంఘము నుండి పూర్తిగా వెలివేస్తారు. సంఘము నుండి వెలివేయడం అనే పదానికి అర్థం ఏంటంటే అతనితో ఎవరు కూడా సహవాసం చేయరు, అతనితో ఎవరు కూడా మాట్లాడరు, అంతే. ఎవరు మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? మనకు ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే ఇబ్బంది పడతాం. ఎవరు మాట్లాడకపోతే బాధగా ఉంటుంది కదా. కానీ కొంత టైం ఇవ్వమన్నాడు ఇక్కడ, కొంత టైం ఇవ్వాలి ఆ వ్యక్తికి. ఎవరు మాట్లాడకపోతే కనీసం పౌలు ఒక ఉద్దేశం ఏంటంటే, ఎవరు అతనితో మాట్లాడకపోతే అందులో ఆయన మారుమనసు పొందుతాడు, అందులో పశ్చాత్తాపం చెందుతాడు, మరలా తన యొక్క మార్గాలను కూడా దిద్దుకుంటాడన్న ఉద్దేశంతో గ్యాప్ ఇవ్వమని చెప్పాడు. తప్పు చేశాడు, అభ్యంతరములు రాక తప్పదు. అయితే మీరు గమనించే, తప్పులు కూడా జరగకుండా ఉండదు, జరుగుతుంది. బట్ ఏం చేయాలి? వాడికి కొంత గ్యాప్ ఇవ్వాలి. ముందుగా జస్ట్ అతనితో మాట్లాడడం మానేశారు. ఇక్కడ మాట్లాడడం మానేసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే, ఏంటి పరిస్థితి ఇలాగ అయిపోయింది, ఎవడు నాతో మాట్లాడటం లేదని ఆయన బాధపడతాడు. ఇక్కడ పౌలు ఏమంటే, ఒరే బాబు మాట్లాడు, కొంతకాలం నువ్వు గ్యాప్ ఇచ్చావు, వెళ్ళి వేసే బాగానే ఉంది. కానీ అతడు మరలా ఆయన బహు దుఃఖములో వారు మునిగిపోతాడు. కనుక అతన్ని ఏం చేయాలంటే మళ్ళీ క్షమించేయమన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. క్షమించి మరలా ఆదరించమని చెప్పాడు. ఎవరిని ఇప్పుడు క్షమించాలి? అవతల వ్యక్తి తప్పు చేశాడు, తప్పు చేసినందుకు మాట్లాడడం మానేశాం, అతను సంబంధం లేకుండా చేశాం. కొంతకాలానికి వాళ్ళు బాధపడతాడు, అని బహు దుఃఖములు మునిగిపోతాడు ఆయన. అందుకు అతనికి ఏం చేయాలట? లేఖనం చెప్తుంది, అతన్ని క్షమించి ఆదరించుట మంచిది. లేనిడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోను. అందుకే ఒకరి మీద తప్పు చేసిన వెంటనే వాడిని మనం తప్పు చేశారు కదని చెప్పి కర్రఖండిగా వాడిని కొట్టేయడం, తిట్టేయడం చేయడం కాదు. దేవుని లేఖన భాగాలన్నీ కూడా ఎరిగిన వాడనై దేవుని సేవకునిగా మీకు చెప్తున్నాను. కోపపడడం మంచిదే, ఒకడు తప్పిదం చేస్తే వాడిని మనం గద్దించడం మంచిదే, కానీ వారిని క్షమించాలి. లేకపోతే మేబీ ఒకవేళ ఇక్కడ చెప్పాడు కదా, అతడు బహు దుఃఖములో అత్యధికమైన దుఃఖములు మునిగిపోనేమో. మునిగిపోయిన తర్వాత చివరికి ఏ డెసిషన్లోనికి వస్తాడు వాడు? ఏ మనిషి అయినా సరే, ఎవరు అతనితో సంబంధం లేకపోతే అతడు బహు దుఃఖంలోనే మునిగిపోయిన తర్వాత తాను తీసుకున్న నిర్ణయాలు భిన్నంగా వస్తుంది. ఇక ఎందుకు అని స్టేజ్కి వస్తాడు, ఎందుకు ఈ బ్రతుకు అనే స్టేజ్లోనికి వస్తాడు. ఎవరు నాతో మాట్లాడకపోతే ఎందుకు, ఎవరు నాతో సహవాసం చేయకపోతే ఈ జీవితం ఎందుకు? విశ్వాస జీవితంలో కలుగుతున్న కొన్ని కష్టాలకే సహించలేని పరిస్థితుల నుండి నాకెందుకు అసలు ఇలా జరుగుతుందని అంటారే. అలాంటప్పుడు ఎవరు కూడా సంబంధం లేకుండా ఉంటే, తనతో సహవాసం చెబితే మాట్లాడకపోతే ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏంటంటే ఎందుకు ఇక ఈ జీవితం స్టేజ్లోనికి వెళ్తాడు. ఆ విధంగా ఆయన వెళ్ళడానికి కారణం ఎవరు? వాడు తప్పు చేశాడనమాట, వాస్తవమే. కానీ అందులో మరో కారణం ఏంటంటే క్షమించకపోవడం.
అందుకే క్షమిస్తే అప్పుడు ఏమవుతాడు? మళ్ళీ తిరిగి బాగుపడతాడు. దేవుని స్తోత్రం. ఫిలిమోను పత్రిక అంతా మీరు చదువుకుంటే ఫిలిమోను ఒక తప్పు చేశాడు. ఫిలిమోను కాదు, ఫిలిమోను పత్రికలో ఒనేసిము అనే ఒక వ్యక్తి తప్పు చేశాడు. ఏంటి తప్పు చేశాడంటే, ఒనేసిము దగ్గర ఫిలిమోను దగ్గర ఒనేసిము పని చేసుకుంటున్నాడు. పని చేసినప్పుడు లెక్కల్లో వచ్చిన తేడాలు వచ్చాయి, డబ్బుల్లో సంథింగ్ ఏదో చిన్న రాంగ్ జరిగింది. అప్పుడు ఫిలిమోను ఏం చేశాడంటే ఒనేసిమును పంపించేశాడు బయటికి. నువ్వు ఇక్కడ ఉండడానికి ఇక వెళ్ళిపోమన్నాడు. బహుశా అనుకుంటాను మేబీ ఆయన పూర్తిగా జైల్లో వేసాడు కూడా. నేను లేఖన ఆధారాన్ని బట్టి చెప్తున్నా. అక్కడికి వెళ్ళేటప్పటికి పౌలు ఎక్కడున్నాడంటే, పౌలు అప్పటికి చెరసల్లో ఉన్నాడు. పౌలు దేనికి చెరసల్లో ఉన్నాడంటే, ఆయన దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నందుకు, సత్యము బోధిస్తున్నందుకు, రక్షణను గూర్చిన విమోచనను గూర్చిన నిత్యజీవం కలిగిన మాట ప్రకటిస్తున్నందుకు అతనికి వ్యతిరేకముగా కొంతమంది అన్యులు కేసు పెడితే అతన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. ప్రజెంట్ ఆయన జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కాదు, నేను అప్పటి కాలం గురించి మాట్లాడుతున్నా. జైల్లో ఉంటుండగానే అదే టైంలో ఈ ఒనేసిమును ఏం చేశాడు, ఫిలిమోను ఆయన కేసు పెట్టి అతన్ని జైల్లో పడేశాడు. అక్కడ వాళ్ళిద్దరు కలుసుకున్నారండి. ఎవరెవరు? అపోస్తలుడు పౌలు, ఒనేసిము. అక్కడ ఉన్నప్పుడు ఆయన అతనికి దేవుని వాక్యం బోధించి, సత్యమును బోధించి, అతన్ని పరిశుద్ధాత్మతో ఒప్పింపచేయగా అతడు మారు మనసు పొందాడు, మనస్సును మార్చుకున్నాడు, మళ్ళా యథార్థిగా మారిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. ఫిలిమోను చేసేది ఏం చేసే పని ఏంటి? ఫిలిమోను చేసిన పని ఏంటి? సార్ మీకు తెలియదు పాల్గారు, మీకు తెలియదండి, వాడు నా డబ్బులు ఇంత నొక్కేశాడండి, లెక్కలు ఇంత తేడా వచ్చిందండి, అందుకే పడేసింది. పౌలు మళ్ళా లెటర్ రాస్తూ ఫిలిమోనుతో అంటున్నాడు, ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్న సంగతి తెలుసు, నేను ఏమి చెప్పినా నువ్వు అది వింటావని సంగతి నాకు తెలుసు. ఒనేసిము విషయంలో ఏదో జరిగింది, కానీ ఆ తర్వాత ఇప్పుడు ఎలా తయారంటే, చెప్పాలంటే నాకు ప్రయోజనకరముగానే మారిపోయాడు ఇప్పుడు. ప్రభుకి స్తోత్రం. ఎందుకంటే నేను స్వార్థ వలన ఈ చెరసాల్లో ఉండి ఖైదీగా ఉన్నప్పుడే స్వార్థ వలన నేను అతన్ని కన్నాను. దేవుని స్తోత్రం. నేను అతన్ని కన్నాను గనుక, నేను అతను సంపాదించాను గనుక ఇప్పుడు నాకు ప్రయోజనకరంగా ఉంది. కానీ మునుపు నీ దగ్గర పనిచేశాడు కదా, ఆ తర్వాత ఏంటండి నా పనివాడిని ఆయన తీసుకెళ్ళి హాయిగా ఆయన వాడుకుంటున్నాడని నువ్వు అంటావు, బాధపడతావు. అందుకే అలాగ పరిస్థితి జరగకున్నట్టుగా నీ సెలవు మాత్రం నేను తీసుకుంటున్నాను, నా దగ్గర నేను ఉంచుకోవడానికి కాదు. కానీ ఇప్పుడు ఎంత ప్రయోజనకరంగా మారారంటే నాకు మేలుకరంగా కూడా మారిపోయాడు ఆయన ఇప్పుడు. స్తోత్రం. కాబట్టి నీకు కూడా ప్రయోజనకరమే కనుక నేను చెప్పే మాట ఏంటంటే, క్షమించి అతన్ని స్వీకరించున్నాడు. ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు ఒనేసిము జీవితం ఎలా మారిపోయింది? ప్రయోజనకరంగా మారింది. స్తోత్రం. ఒకవేళ ఫిలిమోను కానీ అతన్ని స్వీకరించకపోతే, అంగీకరించకపోతే అతడు పూర్తిగా ఎలా తయారవుతుందో తెలుసా? చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత చెప్పాలి, ఆహా నాకు ఇలా చేస్తావా, నాకు కేసు పెట్టి జైల్లో పడేస్తావా అని ఇక ఫిలిమోను మీద అతని కోపము అలాగే పగ పట్టుకుంటాడు. మీకు తెలుసా, క్షమించడం మూలంగా అపవాది తంత్రాలన్నీ కూడా మనం జయించగలం. ఈ కోపము అనేది, క్రోధము అనేది, కక్ష అనేది, ఇవన్నీ కూడా అపవాదికి సంబంధించింది. నా పాయింట్ అంతా ఒకటే, అపవాదికి చోటు. దేవుని స్తోత్రం. అందుకే ఈ కొరింథీ పత్రికలో రాస్తూ 2వ పత్రికలో ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను మరలా చదువుతాను 2వ అధ్యాయం నుండి 8వ వచనం నుండి చెప్తున్నాను. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యతను తెలుసుకున్నట్టుగే కదా పూర్వము రాజితిని. మీరు దేని గుర్చేనని ఎవరిని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనా నువ్వు క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించుచున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే సాతాను తంత్రం ఏంటి? పదే 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 వాడు చేసిన తప్పే రిమైండ్ చేస్తుంటాడు నీకు. ఎలాగా? అలాంటి వాడిని ఎలా వదిలిస్తావు? అలాంటి వాడిని ఎలా క్షమిస్తావు? వాడు ఎంత హాని చేశాడో తెలుసా?
ఎంత కీడు చేశాడు తెలుసా? రిమైండ్ చేస్తూనే ఉంటాడు ఈయన. పౌలు ఇక్కడేమంటుంది తెలుసా? అట్టి వారిని కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత క్షమించండి బాబు, అతన్ని ఆదరించండి, లేకపోతే అతడు అతి దుఃఖములోనికి, అత్యధికమైన దుఃఖములోనికి మునిగిపోతాడు. అది అతనికి నాశనం, నీ మూలంగా కూడా తనకు చాలా నష్టము కలగడానికి కారణమవుతుంది. మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. అందుకు దేవుని సేవకునిగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, అపవాదికి చోటు ఇవ్వకూడదు. స్తోత్రం. ఎందుకంటే ఈ కోపము, క్రోధాలు ఏది కూడా దేవునికి సంబంధించినది కాదు, అపవాదికి సంబంధించి. అందుకే అంటాడు, కోపపడండి బట్ కానీ పాపం చేయొద్దు. వాడికి అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబ సభ్యులు మీ శత్రువులా? మీ రక్త సంబంధులు మీ శత్రువులా? మీ బంధువులు మీ శత్రువులా? వినండి, ఈ లోకములో యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు పాము వలె వివేకమును, పావురం వలె ఉండాలి, అంతే. మనం అలా ప్రవర్తించాలి. నిజానికి వారు కాదు చేసేది, వారి వెనుక శత్రు చేసే పని ఇవన్నీ కూడా. అందుకే పౌలు అంటాడు, మనం పోరాడున్నది శరీరులతో కాదు, రక్త మాంసం కలిగి ఉన్న వారితో కాదు మనం పోరాడుచున్నది. మన పోరాటం ఎవరితో అంటే, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోక నాథులతోనూ ఆకాశ మండలంలో దురాత్మల సమూహముతో మనం పోరాడుచున్నాము, మనుషులతో కాదు. ఓకే, ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఇప్పుడు అపవాది ఎవరిలో ప్రవేశించాడు? ప్రారంభంలో, బిగినింగ్లో, ఆది అందు ఎవరిలో ప్రవేశించాడు? మనం ఏదైనా తోట దగ్గరికి వెళ్ళిపోదా? హవలో కాదు, సర్పములో ప్రవేశించాడు. ఓకే, ఎందుకు సర్పములో ప్రవేశించాడు? అక్కడ కూడా రాయబడింది, దేవుడు సృజించిన సమస్తమైన జంతువుల జీవులలో సర్పము చాలా కుయుక్తి కలిగినది అని రాశాడు. ఓకే, కుయుక్తి అంటే ఇది ఎవరికి సంబంధించింది? మరి మిగిలిన పశువులు ఉన్నాయి, ఇప్పుడు సింహం ఉంది, వాటికంటే కూడా బలమైనది. పాము కంటే బలమైనదా కాదా? మిగిలిన జీవులన్నిటికంటే కూడా సర్పం జస్ట్ సామాన్యంగా ఉండేది. సర్పము కంటే కూడా శక్తి కలిగినది, బలము కలిగిన జీవులు ఉన్నా సరే అందులో ప్రవేశించలేదు. కానీ సర్పములోనే మాత్రం ప్రవేశించాడు. వాటికి కారణం, సర్పము కుయుక్తి కలిగినది. అంటే కుయుక్తి ఎవరికి సంబంధించింది? నేను చెప్పే విషయం ఏంటంటే, తనకి సంబంధించిన స్వభావం ఒకరిలో ఉంటే అందులో ప్రవేశిస్తాడు వాడు. అందుకే వాడిని వెళ్ళగొట్టాలి అంటే ఏం చేయాలి? వెంటనే ఆ స్వభావాలు విడిచిపెట్టాలి. ప్రభుకి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పిల్లరా, ఇలాగ దేవుని లేఖన భాగంలో అనేకమైన విషయాలు మనం చూడగలం. హత్య చేయడం ఎవరి పని? అపవాది సంబంధి కదా, అపవాది పని. మనం హత్య చేయమనుకోండి, కానీ ఆధ్యాత్మికమైన హత్యలు జరుగుతున్నాయి. నిజమే, దీన్ని నమ్మక్కర్లేదు. యోహాను పత్రికలో మనం వాటన్నిటి గురించి కూడా చూడగలం. చూడండి, 3వ అధ్యాయం యోహాను పత్రిక, సువార్త అనలేదు నేను, యోహాను పత్రిక మొదటి పత్రిక, 1 John chapter 3 verses 14 మనం చదువుకుందాం, లేకపోతే 13వ వచనం నుండి చదువుకుందాం. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించినలా ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు, చెప్పాలి అందరూ, తన సహోదరుని
ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడు ఏ నరహత్య అంటే ఏంటి? కత్తి తీసుకొచ్చి, తుపాకి తీసుకొచ్చి ఎవరిని పొడి చేసి చంపడం, అదే మనకు తెలుసు, మనకు తెలిసిన అవగాహన అది. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, తన సహోదరుని పట్ల ద్వేషము కలిగి ఉంటే, ద్వేషము ఎవరిలో ఉంటుందో వాడు నరహంతకుడు. మరలా మన పాయింట్ నుండి కొద్దాం. అపవాదికి చోటు ఇవ్వద్దు. ద్వేషం అనేది నీలో ఉంటే వాడికి చోటు ఇచ్చినట్టు. సరే, పై వచనాన్ని ఒకసారి మీకు చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నా. 3వ అధ్యాయము 12వ వచనములో, మనము కయను వంటి వారమై ఉండరాదు అంటే, కయను ఏం చేశాడు? తన సొంత సహోదరుడిని, తమ్ముడిని చంపేశాడు అంతే. మనము కయను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండేను గనుకని కదా అన్నాడు. సో ప్రేమ దేవుని బిడ్డలారా, శారీరకంగా భౌతికంగా ఒక వ్యక్తిని మనం హత్య చేయుట కంటే కూడా ఆత్మ సంబంధమైన హత్య ఏంటది? తన సహోదరుణ్ణి, అందరూ చెప్పాలి, ద్వేషించిన వారు నరహంతకుడు. ఏ నరహంతకునిలో నిత్య జీవము ఉండదు, అది వాడికి సంబంధించింది. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అతనికి చోటు ఇస్తే వాడు ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాడు. వాడు ఎక్కడికి వెళ్తాడు మనం తెలుసు కదా, వాడు ఎక్కడికి వెళ్తాడు. మరి అతనికి చోటు ఇస్తే వాడు అక్కడికే తీసుకెళ్తాడు. యేసు ప్రభు కూడా ఏం చెప్తున్నారు? నన్ను వెంబడిస్తే నేను ఎక్కడున్నానో అక్కడికే అక్కడికి తీసుకెళ్తానని యేసు ప్రభు మనకు వాగ్దానం ఇచ్చాడు. మరి అపవాదికి చోటు ఇస్తే అపవాది ఎక్కడికి తీసుకెళ్తాడు? వాడు వెళ్ళే చోటుకి తీసుకెళ్తాడు. అందుకు అపవాదికి చోటు. ఇంకా మనం 28 వచనాలు చదువుకోగలిగితే ఎఫెసు పత్రికలో మరలా మనం చూస్తే, దొంగలి వాడు ఇక మీదట, మరి దొంగతనం కూడా ఎవరి పని? అపవాదికి. వాడికి సంబంధించిన ఏ క్రియలు కూడా చేయకూడదు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. అందుకే వీటన్నిటి కూడా జయించగలిగిన ఏకైక ఆయుధం ఏం తెలుసా? ప్రభుకు స్తోత్రం చెప్పాలి. అన్నిటినీ జయించగలిగిన ఒకే ఒక్క విషయం ఏంటంటే ప్రేమ. స్తోత్రం. తన సహోదరుణ్ణి ప్రేమించేవాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా, ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్తాను వినండి. మీరు మీ సహోదరుణ్ణి ప్రేమిస్తే వాడి దగ్గర అబద్ధం చెప్తారా? ప్రాక్టికల్గా, క్రియాశీలంగా మీ సహోదరుడిని మీరు ప్రేమిస్తే మీరు అబద్ధం చెప్తారా? చెప్పరు కదా. అంటే ప్రేమించడం ద్వారా నువ్వు అబద్ధాన్ని అక్కడ జయించగలిగావు, సత్యమే చెప్తావు కాబట్టి. రైట్. నీ సహోదరుని ప్రేమిస్తే నువ్వు ద్వేషించగలవా? నో స్కోప్, అవకాశమే. నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే అతని దగ్గర దొంగతనం చేయగలవా? అని నువ్వు ప్రేమిస్తున్నావు, ఎలాగ చేయగలవు? నీవు నీ సహోదరుని ప్రేమిస్తే అతన్ని హత్య చేయగలవా? కయీను ఎందుకు చంపాడు? ద్వేషించాడు కాబట్టి చంపగలిగాడు. ఓకే, అతడు కానీ ప్రేమిస్తుంటే, నేను అందుకు చెప్తాను, అపవాది తంత్రాలన్నీ కూడా నువ్వు జయించాలి అంటే నీవు కలిగి ఉండవలసింది దేవుని యొక్క స్వచ్ఛమైన ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా. వాటి ద్వారా నువ్వు సమస్తాన్ని జయించగలవు. అప్పుడు నీలో ఎవరు నివాసం చేస్తాడంటే క్రీస్తే నివాసం చేస్తాడు. యేసు నీలో నివాసం చేస్తాడు. అపవాదికి అక్కడ ఏమాత్రం కూడా చోటు ఉండనే ఉండదు. ప్రభుకు స్తోత్రం చెప్దాం గట్టి. హల్లెలూయా. ఓ పాస్టర్ గారు చెప్పిన స్టోరీ నాకు జ్ఞాపకం వస్తుంది. ఆ స్టోరీ చాలా అద్భుతమైనది. నిజానికి అది చాలా క్రియాశీలకమైనది. శ్రద్ధగా వినండి. ఒక ఆయన ఇల్లు అమ్మడానికి బోర్డు పెట్టాడు.
వీళ్ళు కొనాలనుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి కనుగొన్న వాళ్ళు చాలామంది కనుగొన్నారు. కొన్ని కండిషన్స్ అని పెట్టి ఇల్లు అమ్మడానికి అని బోర్డు పెట్టాడు. అందరూ వచ్చి కొంతమంది అడిగారు, ఒకరు ఏమో దానికి సమ్మతించాడు. ఓకే, ఆయన పెట్టిన కండిషన్ ఏంటంటే, నా ఇల్లంతా నేను అమ్మేస్తున్నా, మొత్తం నీ పేరున రిజిస్టర్ చేసేస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటి కండిషన్ అంటే, నా ఇంట్లో ఉన్న మేకు మాత్రం నేను అమ్మను అన్నాడు. ఈయనేమనుకున్నాడు తెలుసా, మేకే కదా ఏముంది, మొత్తం ఇల్లంతా కూడా నా అండర్లో ఉంటుంది, మేకుతే ఏముంది అని ఈయన అనుకున్నాడు. మొత్తానికి రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఇల్లు కొనుక్కున్నవాడు సంతోషించి ఓకే హౌస్ వార్మింగ్ చేసుకుంటూ రైట్ ఇల్లు ప్రతిష్ఠ చేసుకున్నాడు, దిగాడు, సంతోషంగా ఉన్నాడు. ఆ రాత్రి వాళ్ళు హాయిగా భోజనం చేసి నిద్రపోదాం అన్నప్పటికీ వచ్చాడు ఈయన. ఎవరు? ఇంతకుముందు ఎవరైతే ఇల్లు అమ్మరు అంటే ఓల్డ్ ఓనర్, పాత అంటే వచ్చి, ఏంటి ఎలా ఉంది ఇల్లు, బాగుందా? బాగుంది సార్, చాలా బాగుంది సార్. భోజనం చేశారా? చేశా అని వచ్చిన తర్వాత అడిగాడు. ఇవన్నీ ఏం అడగలే, ఒకటే అడిగాడు, నా మేకు బాగుందని అడిగాడు. ఫస్ట్ టైం కాబట్టి పర్లేదండి బాగానే ఉంది అని వెళ్ళిపోయాడు. మరలా నెక్స్ట్ వచ్చాడు, సేమ్ క్వశ్చన్, బాగున్నారండి? బాగున్నా. భోజనం చేశారా? చేశారు. నా మేకు బాగుందా? సెకండ్ డే, ఫస్ట్ డే సెకండ్ డే నో ప్రాబ్లం, ఎవరికైనా సరే ఏదో ఒకలాగా కొట్టుకొని వెళ్ళిపోతారు. కానీ మూడో రోజు వచ్చేటప్పటికి ఏట్రా పరిస్థితి ఇలాగ ఉంది అనుకున్నాడు. ఈయన ఏమని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు, మొత్తం ఇల్లంతా నేను అమ్మేస్తున్నాను, మేకులు తప్ప. ఆ మేకులు ఏదో పీక్కొని తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, కానీ అది అక్కడే ఉంచాడు. సో థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే అలాగూ ప్రతిరోజు రావడం మూలంగా ఈయన బుర్ర పాడైపోయింది. ఇప్పుడు ఎంత సంతోషంగా ఇల్లు కొనుక్కున్నాడో అంత బుర్ర పాడైపోయి ఏడ్ చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆయన తలుపు కొట్టిన వెంటనే బయట వాళ్ళు వచ్చినా సరే ఆయన వచ్చానని చెప్పి బయటపోతున్నాడు. భయపడిపోయి తీసిన వెంటనే మళ్ళీ కరెక్ట్గా మధ్యాహ్న భోజనం చేసేటప్పటికి వస్తాడు. ఏంటి బాగున్నారా? బాగున్నామండి, నా మేకు ఒకసారి చూసి వెళ్ళిపోతా. ఇలాగూ కంటిన్యూ జరగటం మూలంగా దెబ్బకి వాడు ఇల్లే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంక ఏమి ఇంట్లో ఉంటాడు, చిరాకు పడిపోయాడు ప్రతిసారి. వినండి, ఇది వినడానికి ఒకవేళ హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ ఇందులో గొప్ప అద్భుతమైన వాస్తవాలు మనకు కనబడతాయి. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఏంటవి? అపవాదికి సంబంధించిన ఏదైనా ఉంటే, అందుకే యేసు ప్రభువుని గురించి జ్ఞాపకం చేశాను. యోహాను సువార్త 14:30 చెప్పండి, ఇదిగో ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, ఆయనతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయనకి సంబంధించింది నాలో ఏమీ లేదు, కనుక వాడు వచ్చి ఏమాత్రం కూడా అడగడానికి అవకాశము. ఒక వ్యక్తిలో మీరు బైబిల్ గ్రంథంలో మరో మాట రాయబడి ఉంది. ఇవన్నీ కూడా ప్రజెంట్ వివరించడానికి టైం లేదు, రెఫరెన్స్ చూపించి కూడా మామూలుగా చెప్తున్నాను. దీన్ని మన నిర్గమకాండంలో చూస్తాం. మనం మోషే చనిపోయిన తర్వాత మోషే శరీరము కొరకు అపవాది సాతానుడు వచ్చి పోరాడుతున్నాడు. మోషే శరీరం కొరకు ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంటుంది, చివరి అధ్యాయంలో మోషే శరీరం కొరకు ఆయన పోరాడుతాడు. ఎవరు? మోషే ఎంత గొప్ప దైవజనుడు, అతడు ఒక ప్రవక్త, ఇజ్రాయేలు ప్రజలని 400 సంవత్సరాల బానిసత్వం నుండి విడిపించి తీసుకొచ్చినవాడు, ఎర్ర సముద్రంలో పాయలు చేటలో దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడినవాడు. ప్రభుకి స్తోత్రం. బండలో నుండి నీరు ప్రవహించబడుటలో దేవుని చేత వాడబడిన ఒక వ్యక్తి, మారను మధురంగా మార్చబడుటలో దేవుని చేత వాడబడిన ఒక వ్యక్తి. ప్రభుకి స్తోత్రం. అమాలికలతో యుద్ధము చేస్తున్నప్పుడు తన చేతులు పైకెత్తగా అమాలికలు అందరూ కూడా వాడిపోయారు. బలమైన అద్భుత కార్యము చేసిన దైవజనుడు, దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, 40 రాత్రి పగలు ప్రభు సముఖంలో ఉపవాసముండి ప్రార్థన చేసిన వాడు, దేవునికి ఇష్టడుగా జీవించిన వాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. ఈ వ్యక్తి చనిపోతే సాతానుడు వచ్చి తన శరీరము నాది అని పోరాడుతున్నాడు. హలో, వినండి, ఎవరి శరీరం నాది అంటున్నాడు? మోషే ఎవరు? అతని శరీరాన్ని గురించి మాట్లాడుతున్నట్టు ఊహించుకోండి.
దేవుని ప్రజలరా, అందుకే శరీరములో కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఒకే ఒక కారణం, మోసే యొక్క శరీరము నాది అనడానికి ఒక కారణం ఏంటంటే, శరీరధారిగా ఉంటున్న దినాలలో నాకు తెలిసిన విషయం చెప్తాను. ఆయన అది శరీరానికి సంబంధించింది కాదు, రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? మోషే. అహరోను మిరియాము ఎందుకు అతని మీద తిరుగుబాటు చేశారు? అది సంఖ్యాకాండంలో దీన్ని మనం చూస్తాం, రైట్? సో శారీరకంగా సెకండ్ మ్యారేజ్, అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకొక భార్య ఉంటుండగానే రెండో భార్యను చేసుకోవడం కాదు. అది అర్థం చేసుకోండి. దైవజనులు దయచేసి అపార్థం చేసుకోవద్దు ఎవడైనా సరే. మోషే మొదటి భార్య చనిపోవటం మూలముగా రెండవ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. దానికి సంబంధించినందుకు అది శరీర సంబంధమైన క్రియలు కనుక ఇప్పుడు శరీరాన్ని గురించి అపవాది పోట్లాడుచున్నాడు, కానీ మోసే ఆత్మను గురించి కాదు. అర్థమవుతుందా మీకు? అర్థమైందా? మోసే శరీరాన్ని గురించి పోట్లాడాడే కానీ మోసే యొక్క ఆత్మను గురించి కాదు. ఇప్పుడు మనందరి యొక్క ఆత్మ ఎవరి ఆధీనములో ఉంది? ప్రభు ఆధీనములో ఉంది. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మన ఆత్మలకు ప్రభు, ఆయనే మన ఆత్మలకు విమోచకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంత గొప్ప దైవ సేవకుడే, భక్తుడైన దైవజనుడైన మోసే శరీరాన్ని గురించే అపవాది అడిగితే ఇది నాది అని అంటే, మరి అతనికి సంబంధించింది ఎన్ని ఉన్నాయో ఎక్కడ ఊహించుకోండి. అందుకే అతనికి సంబంధించిన ప్రతి ఒక్క స్వభావము, అతనికి సంబంధించిన ప్రతి క్రియలన్నీ కూడా మనము ఖండించాలి. అందుకే దేవుని వాక్యములు ఏమి రాబడింది తెలుసా? ఒకసారి వచనాన్ని మనం చదువుకుందాం. రెండు విషయాలు మనం చూద్దాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అని వెతుకుచున్నారు గనుక లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. స్తోత్రం, హల్లెలూయా. 6వ వచనంలో చూస్తే అపవాది ఒక తంత్రం అక్కడ కనబడుతుంది. వీటి ద్వారా అనేక మందిని ఆయన పడగొట్టడానికి ప్రయత్నం చేశాడు. మీ సహోదరులు కూడా ఇటువంటి శోధనలు వచ్చిందన్నాడు. ఏంటిరా విషయం అని అంటే 6వ వచనంలో అంటాడు, 5వ వచనం నుండి రాబడి ఉంటుంది, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కనుక దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. స్తోత్రం. అహంకారము కలిగి ప్రవర్తించొద్దు, గర్వము కలిగి ప్రవర్తించొద్దు. ఇది ఎవరికి సంబంధించింది? అపవాదికి సంబంధించింది. మీ సహోదరులలో అనేక మంది ఇటువంటి శోధనలో పడ్డాడు. దేవుడు నిన్ను హెచ్చింపు చేయాలంటే తగిన సమయంలో హెచ్చించినట్టుగా దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద నిన్ను తగ్గించుకోవయ్యా అన్నాడు. స్తోత్రం. నిన్ను నువ్వు తగ్గించుకొని ఉంటే దేవుడు తగిన సమయంలో లేపుతాడు. ఆయన దేవుడు లేపకుండా మనమే ఇలాగ వెళ్ళిపోదామని అంటారు అనుకో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు మాత్రం కృపనిస్తాడు. స్తోత్రం. వాడికి టైం ఇవ్వకూడదు. అందుకే ఇక్కడ ఏమంటుంటే నిబ్బరము కలిగి జాగ్రత్త చూడండి. ఎందుకంటే మీ శత్రువు అనే అపవాది ఎవరిని ఎలాగ మింగిస్తాడు? ఎలా మింగిస్తాడు? తను మింగడానికి వస్తాడు. దేని ద్వారా? అపవాది ఎవడిని ఏమి చేయలేడు వాడు అసలు. నేను మరలా చెప్తున్నాను, నా వైపు చూస్తూ వినాలి. అపవాది ఎవరిని ఏమి చేయలేడు, ముట్టలేడు. ఎంతవరకు? అతనికి సంబంధించిన వాటిని నీలో లేనంత వరకు వాడు నిన్ను ఏమీ చేయలేడు.
అతనికి సంబంధించినది నీలో ఉంటేనే వాడు వస్తాడు. అందుకే ఇక్కడ చూస్తేనే ఏమన్నాడంటే, ఎవరిని మినుగుదామని తిరుగుచున్నాడు కనుక మీరు అహంకారము కలిగి ప్రవర్తించవద్దు, దీన మనసు కలిగి ప్రవర్తించండి, వినయము కలిగి ప్రవర్తించండి, వాడికి చోటు ఇవ్వద్దు. మరి ఏం చేయాలి సార్? ఏం చేయాలంటే మరలా యాకోబు పత్రికలో అని చెప్పిన మాట ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథం అని చూద్దాం 4:7 అందుకే యాకోబు పత్రికలో చక్కటి విషయాన్ని ఆయన తెలియజేస్తాడు. ఏమంటాడంటే, అందరూ చదవాలి ఈ వచనం, 4:7 రైట్. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి. ప్రభుకి స్తోత్రం. ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని అది వాడిని మనం ఎదిరించాలంటే దేవునికి మనం లోబడాలి. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. వాడికి చోటు ఇవ్వద్దు. నీ స్వభావము ద్వారా ఈ విషయంగా అపవాదికి సంబంధించిన అతనికి సంబంధించినవి ఏవో ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్దామంటే మన టైం సరిపోదు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తుండగా దాన్ని గమనించి వాడికి ఏమాత్రం కూడా చోటు ఇవ్వద్దు. జస్ట్ దేవుని చేతిలో నిన్ను నీవు తగ్గించుకొని అప్పగించుకో. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నీ నోటి మాట ద్వారా అపవాదికి అవకాశం ఇవ్వద్దు. ప్రాక్టికల్గా ఒక విషయం జరిగిందట. అదేంటో తెలుసా? పిల్లలు సరిగ్గా మాటలు వినకపోతే కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకి ఓకే మంచిగా ఉన్నప్పుడు నా బుజ్జి, నా బంగారం, నా తల్లి అని రకరకాలుగా పిలుస్తారు. వినకపోతే ఒకరుగా వారు కొద్దిగా ప్రవర్తనలు తేడాగా ఉంటే ఏమని పిలుస్తారో మరలా నా బుజ్జి అంటారా? పదాలు మారిపోతాయి. ఇలాగే ఒక అబ్బాయి చాలా ఇబ్బంది పెట్టి తన్ని చాలా ఇబ్బంది పెట్టిస్తుంటే ఇక తల్లి బయట వెళ్ళి ఆడుకుంటున్నాడు. చివరికి అమ్మ అన్నదంట, టైం అయింది, భోజనం చేసే టైం వచ్చింది, కానీ బయట నుండి లోపలికి భోజనానికి కూడా రాకుండా చెప్పిన మాట వినకుండా తిరుగుతుంటే, రే సాతాను ఇంటికి రారా అన్నాడు. ఎవరిని? కొడుకునే. ఒరే సాతానా రారా, ఇంటికి రారా అంటే వాడు వచ్చేసాడు మామూలుగా. కానీ ఈడు తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు యాకోబు పత్రికలు మన ఆ పేతురు పత్రికలు చూసాము, ఎవరిని? వాడు తిరుగుతున్నాడు కదా. తనకు ఆహ్వానం వచ్చింది. ఏ ఆహ్వానం? ఆ ఇంటికి రా. వచ్చేసాడు. ఇంట్లో వచ్చి ఇంట్లో చాలా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసేటప్పటికి అర్థమైంది ఏంటంటే దుష్టుడు అక్కడ పని చేస్తున్నాడు. వాడికి అంటే వెళ్తావా వెళ్ళవా అంటే, నేను ఎందుకు వెళ్తాను, నన్ను పిలిస్తే కదా వచ్చాను అంటున్నాడు. నేను నా అంతటా రాలే. అలాగే తిరుగుతున్నప్పుడు ఒరే పిలిస్తే వచ్చాను నేను. సో మాటల ద్వారా కూడా అపవాదికి చోటు ఇవ్వద్దు ప్లీజ్. దేవుని స్తోత్రం. సింపుల్ థింగ్. అన్నిటినీ జయించగలిగిన ఏకైక ఆయుధం అనొచ్చు దీన్ని. దట్ ఈజ్ లవ్, ప్రేమ. ప్రేమ కలిగి జీవిస్తే అపవాదికి చోటు అసలు ఉండదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. ఒక నిమిషం దేవుని బిడ్డలారా మీకు అవకాశం పడుచుండగా అందరూ కూడా దేవుని సముఖంలో హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మనస్సారా ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, 13వ అధ్యాయం 2వ పత్రిక 13వ అధ్యాయం రాయబడి ఉంటుంది ఏంటంటే, మీ హృదయములలో క్రీస్తు నివసించుచున్నాడో లేదో ఒక్కసారి పరీక్షించుకోమంటాడు. ఎవరిని స్థానం ఇచ్చున్నావు? నీ స్వభావం ద్వారా, నీ యొక్క మాటల ద్వారా. అందుకే కోపం ఒకవేళ వచ్చినా సరే నువ్వు క్షమించాలి. సూర్యుడు అస్తమించక మునిపే వాటిని క్షమించి వదిలేయాలి. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. అబద్ధం ఆడకూడదు, సత్యమే పలకాలని దేవుని వాక్యమని సెలవిస్తుంది. దేవుని బిడ్డ ద్వేషించకూడదు. అతనికి సంబంధించినది ఏది కూడా నీలో ఉండకూడదు. నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వకూడదు. నీ మనస్సులో కానీ అలాగే మీ శరీరంలో
అపవిత్రమైన క్రియలు చేయడానికి మీ శరీరంలో ఆయనకి స్థానం ఇవ్వకూడదు. ప్రభు సముఖంలో ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను విడుదల చేయండి. నేను మీ జ్ఞాపకం చేసిన దేవుని బిడ్డలారా, ప్రభు సత్యమును ఒప్పుకుంటే, తప్పిదను ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, బాగు చేస్తాడు, కానీ శిక్ష విధింపడు. ఇప్పుడు గొప్ప అద్భుతమైన అవకాశం ప్రభు మనకు అనుగ్రహించాడు. Holy Spirit of God, you touch your people, oh Father, I pray. Do something miracle in their life, a great change, oh Lord Jesus. యేసయ్యా గొప్ప అద్భుతమైన కార్యము జరిగించు నాయన. దీబాల శకరబాలవ ప్రతి హృదయంలో నీకే స్థానము నాయన. నీవే పరిపాలించాలి నాయన, నీవే ఆధిపత్యం వహించాలి నాయన. నీకే ప్రాణాత్మ శరీరంలో నీకే స్థానం ఉండాలి ప్రభువా. అద్భుత కార్యం జరిగించండి. అపవాదిని చోటు ఇవ్వకూడదు. అపవాదికి సంబంధించిన ఏ క్రియలు కూడా ఉండకూడదు నాయన. అద్భుతం జరిగించు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్. ప్రభు వాక్యం సెలవిస్తుంది, మీరు ఒకరినొకరు ప్రేమించినడలా ఇందు మూలంగా మీరు నా శిష్యులని లోకము తెలుసుకుంటారు. యు ఆర్ మై చిల్డ్రన్, యు ఆర్ మై డిసైపుల్స్. ప్రేమ దేవుని మూలంగా కలిగినది. స్తోత్రం. ఈరోజు నువ్వు ప్రభు సముఖంలో జీవితాన్ని పరిచయం చేయగలిగితే, నువ్వు దేవునికి లోబడి అపవాదిని గద్దిస్తే వాడు పారిపోతాడు నీ యొద్ద నుండి. నీ కుటుంబం నుండి వాడు పారిపోతాడు. నీ చేతి పనుల నుండి వాడు పారిపోతాడు. వాడు నీ బిడ్డలను విడిచిపెట్టి అని పారిపోతాడు. వాడు దేవునికి లోబడి అపవాదాన్ని ఎదిరించు. నువ్వు దేవునికి లోబడి అపవాదాన్ని గద్దించు. నీ శరీరాన్ని విడిచి వాడు పారిపోతాడు. హల్లెలూయా. Wonderful God, I worship your name, O Jesus Christ, Son of the living God. I worship your name, Lord. ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, అయ్యా నీ మాటలో నీ ప్రజలకు నేను తెలియజేస్తుండగా బలమైన కార్యములైన బిడ్డల గుండెల్లో వారి యొక్క హృదయ లోతుల కార్యము చేసి నువ్వు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ మాటల చేత దీవించమని వేడుకుంటున్నాను. హల్లెలూయా. ప్రభువా నీకు మాత్రం హృదయములో చోటిచ్చినట్లుగా కార్యము చేయి. నీవు మాత్రము నివాసం చేయమని మేము ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మ మాత్రమే నివాసం చేసినట్టుగా సహాయం దయచేయండి ప్రభువా. అపవాదికి సంబంధించిన ప్రతి క్రియలన్నీ కూడా యేసు క్రీస్తు రక్తము ద్వారా ఈ క్షణమందు మేము కొట్టివేస్తున్నాము నాయన. అపవాదికి సంబంధించిన ప్రతి స్వభావమును యేసు క్రీస్తు నామములో మేము కొట్టివేస్తున్నాము నాయన. ప్రభువా నీ ఆత్మ ద్వారా, నీ ప్రేమ ద్వారా ప్రతి హృదయాన్ని నింపండి, పరిశుద్ధపరచండి, మహిమ మీరే పొందండి. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.